జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ హాజరయ్యారు. చేగూరు గ్రామ ప్రథమ పౌరుడు మాంకాల శ్రీశైలం, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, ఉప సర్పంచ్ ఆవుల మంద శివశంకర్ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై చల్లని దీవెనలు ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు తెలుపుతూ గ్రామంలో సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంట సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు కలగాలని, ప్రకృతి పునర్జీవనానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేపల్లె కుమార్ గౌడ్, సర్పంచ్లు కొమ్ము కృష్ణ, గోర్లపల్లి అశోక్, మల్లేష్, నేతలు పసుల బుచ్చయ్య, వీరేందర్ గౌడ్, చేగూరు గ్రామ వార్డు సభ్యులు దరూర్ సతీష్, చిందం నరసింహులు, గుండాల సాములయ్య, మీసేవా నరసింహులు, కావల కృష్ణ, నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చేగూరు గ్రామస్తులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ ఉన్నా కొంచెం వెంకల్ రండి అన్న అన్న వెంకల్ రండి అన్న తీసుకో మాని ఫిక్స్ అయింది కాబట్టి కొద్దిగా ఒక్క నిమిషం అట్లా ఉన్నా ఏం సురేషారా సేను మీరు చెప్పండి. క్రేన్ డ్రైవర్ మేము చూస్తుంటాడు. ठीक और थोड़ा रुको. साइड हो रहा हो నిద్రాహారాలు మాని నిష్ట నియమాలతోని భక్తి శ్రద్ధలతోని ఆధ్యాత్మిక భావనతోని ఆ యొక్క ఆంజనేయ స్వామి పవనసుత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం భక్తి భావన కలిగి ఉండాలి. 80 లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ భక్తి శ్రద్ధలతోని ఆధ్యాత్మిక భావనతోని మనం ఆ భగవంతుని కృపకు పాత్రలైనప్పుడే ఈ జన్మకు అర్థం ఉంటుంది. మానవ జన్మ అనేది స్వార్థంతో, ఆశ, స్వార్థం, అహంకారం ఈ 3 మనిషిని ఎదగని సమాజంలో. అది రాజకీయంగా కానీ అర్థం, అహంకారం ఈ 3 పక్కకెత్తు నియోజకవర్గంలోనే కనివని ఎరగని రీతిలో అభివృద్ధి మంచి గుడి నిర్మాణం చేసుకోవాలన్న ఒక సంకల్పంతో గత 5-6 సంవత్సరాల నుంచి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఆధ్యాత్మిక భావనతోని రాజకీయాలు పక్కకెట్టి ఈ గ్రామమే అభివృద్ధి చెందాలి. ఒకరు సాయిబాబా టెంపుల్ కట్టారు, మనందరం కలిసి ఒకరు ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేసుకున్నారు. ఆ విశ్వ ప్రయత్నంలో గ్రామ పెద్దలందరూ, ఆంజనేయ స్వామి భక్తులందరూ, గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క సంకల్పాలను ముందుకు తీసుకురావడం జరిగింది. మరి కాలయాపన జరిగినప్పటికీ
ఆ యొక్క గుడి పూర్తి చేసుకొని అంతా ఒకే శిలగా ఈ గుడి నిర్మాణంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించారు. ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. భక్తికి ఎవరమైనా వృత్తభక్తి రామునికి బంటు ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడే ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నా ఇంట వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. అందరూ చేరు గ్రామ కోరుకుంటూ ఎన్నో రోజులుగా మేము శాశ్వతంగా కష్టపడి మా పెద్దలు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ రాజవారి అందరూ ఈరోజు అందంగా ఉత్సవాలు జరగడం చాలా సంతోషకరం. అందరూ శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషంలో ఉండాల్సిందిగా కోరుకుంటున్నారు. చాలా సంతోషం. మండలంలోని విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం మరియు నవగ్రహ మరియు లింగం అందరినీ కూడా మా గ్రామ ప్రజల అందరం కలిసినట్టుగా ఈరోజు నిర్వహించడం జరిగింది. భక్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడే ముఖ్య అతిథిగా చేసిన కాబట్టి ఇంకా కూడా మిగిలిన వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే అవకాశం అందరికీ కూడా రంగారెడ్డి జిల్లా నంద్యాల మండలం చేయూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సవం చేస్తున్నాను. ఈ ప్రారంభోత్సవానికి దాదాపు 8 ఏళ్ళు మేము ఈ ఆలయ నిర్మాణం అని చెప్పినాం. ఈ నిర్మాణంలో అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా పాత్ర ఉంది. ప్రతి ఒక్కరూ దాదాపు బేస్మెంట్ కారణం బట్టి లాస్ట్ విగ్రహ ప్రతిష్ట వరకు అందరూ కష్టపడ్డారు గ్రామస్తులు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇంటి ఏదైతే నిర్మాణంలో కూడా అన్నదానం అయితేనేమి, తర్వాత మిగతా ఏవైతే కార్యక్రమాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అన్ని రకాలుగా సాయం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం సజావుగా సాగిపోయి ఏదైతే నాకు దేవస్థాన భాగంలో అదేవిధంగా ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం అందులో భాగంగా నేను కూడా ఇక్కడ గ్రామ సర్పంచ్గా ఉండి మా ఆధ్వర్యంలో జరగడం అనేది నేను ఎంతో పూర్వజన్మ సుఖంగా భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్క భక్తులకు ఈ యొక్క హనుమాన్ మందిర నిర్మాణానికి సంబంధించి ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.